వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ అనుకూలతపై రూపొందించిన పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలు, డ్రాట్ ప్రూఫ్ నమూనాలు, అర్ధచంద్రాకార సాగు విధానాలు, వర్షాధార మరియు సాగునీటి పరిస్థితులకు అనుగుణమైన ప్రత్యేక నమూనాలు రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సమన్వయంతో ఈ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో విస్తరించి రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్డిసి ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు, డిపిఎం బి తాతారావు తదితరులు పాల్గొన్నారు.